ధరణి అగ్రిలీఫ్ ప్రేక్షకులకు నమస్కారం. కొన్నిసార్లు మనం మన తాతయ్య దగ్గరనో అమ్మమ్మ దగ్గరనో వినుంటాం. ఏమని? ఎముకలు గట్టిగా లేవురా, నొప్పి వస్తున్నాయి, కండరాలు పట్టేస్తున్నాయి అని, బాగా కళ్ళు తిరుగుతున్నాయి, త్వరగా అలసిపోతున్నామని. తాతయ్య అమ్మమ్మ ఎందుకు, ఇప్పట్లో చిన్న పిల్లలకు కూడా ఇవే పరిస్థితులు. ఇవి కాల్షియం లోపం వల్ల, ఐరన్ లోపం వల్ల వస్తుంటాయి. మరి మనకి కాల్షియం లోపం వల్ల, ఐరన్ లోపం వల్ల, ఇంకా మిగతా మైక్రోన్యూట్రియంట్స్ వల్ల ఎలా అయితే వస్తాయో, మరి మొక్కల్లో కూడా ఇలాంటి పోషకాలు లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇంకా కొంతమంది రైతులకు లక్షణాలు బట్టి ఏం పోషకం లోపించింది సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా తద్వారా ఆ పోషకాన్ని అందించకపోవడము, పంట నష్టపోవడం జరగచ్చు. దానికి హెల్ప్ చేయడానికి ఏ పోషక లోపం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇప్పుడు మీకు పూర్తి వివరంగా చెప్పబోతున్నా, తెలుసుకుందాం రండి. మెగ్నీషియం లోపంలో, ఈ ఖనిజం లోపం ఉన్న సందర్భాల్లో మొక్కల ముదురు ఆకుల్లో లోపం కనిపిస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. లోపం మరీ ఎక్కువగా ఉంటే ఉదా రంగులోకి మారి ఆకులు చివరి భాగాల్లో మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతుంటాయి. పంటలో లోపం కనిపించిన వెంటనే మెగ్నీషియం 1% లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మెగ్నీషియం అందివ్వడం వల్ల భూమిలో ఉన్న ప్రోటీన్లు మొక్కకు అందుతాయి. ఇప్పుడు సల్ఫర్ లోపం మొక్కల్లోని చిగురుటాకుల్లో కనిపిస్తుంది. ఆకులు పచ్చటి పత్రహరితాన్ని కోల్పోయి పాలిపోయి కనిపిస్తాయి. మొక్కల్లో పూతలు కనిపించడం తగ్గిపోతుంది. నూనె గింజల పంటల్లో సల్ఫర్ లోపం ఎక్కువగా ఉంటుంది. నూనె గింజల పంటల్లో నూనె శాతం పెరిగేందుకు ఈ సల్ఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మ్యాంగనీస్ విషయానికి వస్తే, మ్యాంగనీస్ లోపం ఉన్న మొక్కల్లో ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారి ఆకులు కిందకి ముడుచుకొని ఉంటాయి. ఇంకా తర్వాత కాపర్ చూసుకున్నట్లయితే, కాపర్ లోపం కారణంగా మొక్కల ఆకులు నీలి రంగులోకి మారి ఆకుల చివరి భాగం పసుపు రంగులోకి మారి చివరకు ఎండిపోతాయి. కాయలను పట్టుకొని చూస్తే బంకలాగా అంటుకుంటాయన్నమాట. ఇప్పుడు బోరాన్ లోపం చూసుకున్నట్లయితే, మొక్కల చిగురుటాకులు ఆకుపచ్చ రంగును కోల్పోయి మెలికలు తిరిగి వంకరగా కనిపిస్తాయి. లేత ఆకుల్లో అయితే మందంగా తయారైపోయి ఎదుగుదల లోపిస్తుంది. కాయలపై, కాండంపై పగుళ్లు ఏర్పడతాయి. లేత పిందెలు మాడిపోతాయి. పూతే పిందె రాలడాన్ని, చిగురుటాకుల క్రమ పద్ధతిలో పెరుగుదలకు బోరాన్ సహాయపడుతుంది. కాల్షియం లోపం చూసుకున్నట్లయితే, ఈ కాల్షియం లోపం ఉన్న మొక్కల్లో లేత ఆకులు చివరి భాగంలో ఎండినట్లు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోతాయి. లేత ఆకులు పైకి ముడుచుకొని పోతాయి. మొక్కల పెరుగుదలకు, మొక్కకు వేర్లు బాగా రావడానికి, కాయల్లో గింజల శాతం పెరగడానికి కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఇనుము లోపం మొక్కల్లో లేత ఆకుల్లో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఆకులు ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. వాతావరణం బెట్టగా ఉన్నప్పుడు మొక్కల్లో ఇనుపు లోపం కనిపిస్తుంది. చౌడు నెలల్లో కూడా ఇనుము లోపం కనిపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోకుండా కీలక పాత్ర పోషిస్తుంది ఇనుము. వివిధ రకాల పోషకాలను మొక్కలకు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జింక్ చూసుకున్నట్లయితే, జింక్ లోపం ఉన్న మొక్కల్లో కణుపుల దూరం తగ్గడము, ఆకుల చివరి అంచులు ఎండినట్లు కనిపించడము, ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి. మొక్కలు గిడసబారిపోకుండా నైట్రోజన్ ఎరువులను మొక్కలకు అందిస్తుంది. లేత మొక్కలకు తగిన పోషకాలు అందించడంలో జింక్ తనదైన పాత్ర పోషిస్తుంది. ఇంకా మాలిబ్డినం లోపం చూసుకున్నట్లయితే, మాలిబ్డినం లోపం మొక్కల ముదురు ఆకులలో కనిపిస్తుంది. మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పసుపు రంగులోకి మారి నైట్రోజన్ లోపం ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఆకులపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్కలకు నైట్రోజన్ వినియోగాన్ని అందించడంలో మాలిబ్డినం సహాయపడుతుంది. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? ఏ మైక్రోన్యూట్రియంట్ లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేవి క్లియర్ గా తెలుసుకున్నాము. ఇంకా ఈ లోప సవరణకు మార్గాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, వాడాల్సిన ఎరువులేంటి అనే సందేహం అందరిలో ఉంటుంది. ఈ లోప లక్షణాలు కనిపించాక మన పంట నష్టపోతున్న తర్వాత మనం గాబరా పడే బదులు, ముందు నుంచి విత్తనం విత్తాక మొలకకు 3 నుంచి 4 ఆకులు వచ్చిన దగ్గర నుంచే మనం ఈ మైక్రోన్యూట్రియంట్స్ ని పుష్కలంగా అందించినట్లయితే అసలు ఈ లోపమే ఉండదు, లోప లక్షణాలే కనిపించవు. అలా సూక్ష్మ పోషకాల వృద్ధికి రసాయనాలు ఇస్తే పనవదు. మళ్ళీ మార్కెట్ లో పుష్కలంగా అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ ని కలిగి మొక్కను బలంగా చేయగలిగే ఉత్తమ ఉత్పత్తి ఒకటి ఉంది అంటే అదే మహతి ఎకోటెక్ వారి నానోగోల్డ్. ఈ నానోగోల్డ్ లో మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు పుష్కలంగా తగు మోతాదులో ఉంటాయి. మొక్కకు కావాల్సిన ఇప్పుడు పైన చెప్పుకున్న ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, బోరాన్ తో పాటు ఇంకా అత్యవసరమైన 15 రకాల పోషకాలు ఉన్నాయి. ఈ నానోగోల్డ్ ని వాడడం వల్ల మొక్క దృఢంగా, ఆరోగ్యంగా పెరిగి ఇంకా చీడ పురుగులు దగ్గరికి రావన్నమాట. అంటే నానోగోల్డ్ మొక్కల్లో దృఢత్వాన్ని పెంచుతుంది. నానోగోల్డ్ ని ఎలాంటి పరిస్థితుల్లో స్ప్రే చేసుకోవాలి అంటే, విత్తనాలు వేసిన తర్వాత నారు ఆశించిన స్థాయిలో గాని రాకుండా,
లేకపోతే నారు ఎదుగుదలలో లోపం ఉన్నా, పైన చెప్పిన లక్షణాలు ఏమైనా కనిపించినా సరే నానో గోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము, త్వరగా చీడపురుగుల బారిన పడ్డం గనక జరుగుతూ ఉంటే కూడా నానో గోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా అందరికీ ఉండే డౌట్, నానో గోల్డ్ ని ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి, ఏ దశలో స్ప్రే చేసుకోవాలి అని. విత్తనం పెట్టాక వచ్చిన మొలకకి ఒక 3 నుంచి 4 ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి నానో గోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నానో గోల్డ్ ని భూమి తేమ ఉండే సమయంలో స్ప్రే చేసుకోవాలి. ఎకరానికి లీటర్ నానో గోల్డ్ సరిపోతుంది. చూసారు కదండి, సూక్ష్మ పోషకాల లోపాల లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలకి మనం నివారణగా వాడాల్సిన ఎరువులేంటి, అది కూడా సేంద్రియ పద్ధతుల్లో 100% ఆర్గానిక్ అయిన నానో గోల్డ్ ని ఎలా స్ప్రే చేసుకోవాలి, ఎప్పుడు స్ప్రే చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇలా పలు రకాల సమస్యలకి సరికొత్త సమాధానాలతో మీ ముందుకు మళ్ళీ వస్తుంటాము. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ను. ధన్యవాదాలు.